ఆ క్షణంలో తండ్రి పడ్డ వేదన. ప్రతి తల్లిదండ్రులకు నమస్కారములతో మీ మిడతనపల్లి నర్సయ్య మేఘ సందేశం ద్వారా మీ ముందు మాట్లాడుతున్నారు. అయ్యా, ముఖ్యంగా మీరు ఈత నేర్చుకోండి, మీ పిల్లలకు నేర్పించండి. త్వరలో వేసవి సెలవులు వస్తుంది, వెంటనే మీ పిల్లలకి ఈత నేర్పించండి. నిన్న మొన్న చూశారు కదా, ఒక 3 పిల్లలు అన్యాయంగా తండ్రికి ఈత రాకపోవడం కారణం, వీళ్ళకి ఈత రాకపోవడం కారణం, ఆ పొలం కాడికి వెళ్ళి అక్కడ గుంట ఉంది, ఆ గుంటలో ఈత కొడుతూ ఉండరు. ఒక గుంటలాగా మట్టి తీసినటువంటి ప్రాంతం కాబట్టి అందులో నీళ్లు లేని కాడ ఈత కొట్టారు. అలా అలా ముందుకెళ్ళిపోయి ఆ లోతుకెళ్ళేసరికి అక్కడ ఆర్తనాదాలు, కాపాడండి నాన్న, కాపాడండి నాడో. ఓ, ఆ క్షణంలో తండ్రి పడ్డ వేదన ఇంకెవ్వరు పడకూడదు కనుక వెంటనే మీరు ఈత నేర్చుకోండి.